హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు నేను ఒక చీటింగ్ అండ్ నేను ఫేస్ చేసిన ఇష్యూ గురించి మీ అందరికీ చెప్పడానికైతే వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయతేజ స్పీక్స్ ఇన్ తెలుగు. సో నా ఛానల్ ఇలా సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోతే వైబిలీ యాప్. మీరు ఇది యూట్యూబ్లో చూసే ఉండింటారు, వినే ఉండింటారు, కొంతమంది వాడి కూడా ఉండింటారు. లైక్ ఇంతకుముందు నేను ఫ్రెండ్ యాప్ వాడేవాడిని, అటు నుంచి వచ్చేసి దోస్త్ యాప్ వాడేవాడిని, ఫ్యాన్ టీవీ యాప్ కూడా తెలిసిందే. మీకు నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఎన్ని వేలలో వ్యూస్ వెళ్ళినాయి. ఫ్రెండ్ యాప్ అయితే 51,000 పైన వ్యూస్ అయితే వెళ్ళినాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని వ్యూస్ నాకు ఇచ్చినందుకు. సో జనాలు చూశారు కదా, ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఇంకెంతమంది వాడుతున్నారు, ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు. ఈ రోజు లేదు, ఫ్రీ లేదండి, అంతా అమౌంటే ఛార్జ్ చేసే. ఇంత ముందుట్లో ఉండేది ఒక 3-4 ఇయర్స్. జియో కూడా అంతే కదా, స్ట్రాటజీ అనమాట, ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఫస్ట్ ఫ్రీ ఇస్తారు, తర్వాత ఫీజు దొబ్బుతారు. సో అదనమాట. వైబ్లీ గురించి వచ్చేస్తే, వైబ్లీలో మీకు షేర్ చాట్ ఉంటుంది అనమాట యాప్. అది మీరు గమనిస్తే షేర్ చాట్లో అని ఉంటుంది కొంచెం చూడడానికి. కాకపోతే దీంట్లో చాట్ చేసుకోవడం ఉండదు. షేర్ చాట్లో చాట్లు ఏమన్నా వాల్ పేపర్స్ ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. మా ఫ్రెండ్ ఒకడైతే వాడాడు, వాడి ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నాడు. నేను మీతో షేర్ చేసుకుందాం, మీరు కూడా జాగ్రత్త పడతారు అని నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. డైరెక్ట్ స్ట్రైట్ టాపిక్లోకి వెళ్ళిపోతాను సుత్తి లేకుండా. అయితే మా ఫ్రెండ్ ఒకడు ఈ వైబిలీ యాప్ ఎక్కిచ్చాడు. పెద్దగా యూట్యూబ్లో వైబిలీ మామూలుగా చూసి ఉంటారు కదా మీరు, డేటింగ్ యాప్స్ ఎలా ప్రమోషన్ ఇస్తారు, అలా ప్రమోషన్ ఇస్తే వీడు ఆరాటం అక్క వైబిలీ యాప్ అయితే ఎక్కించాడు అనమాట. ఎక్కించాక వీడు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ 9 రూపీస్కి 25 కాయిన్స్ చూపించింది అడిగి. ఆఫర్ అని చూపించాడు, ఎక్కించుకున్నాడు. ఫస్ట్ కాల్స్ చేస్తేనే వెళ్తలా. ఐకాన్ అని కింద ఇంకో గర్ల్స్ ఉన్నారు, అది ఓన్లీ ఫర్ బాయ్స్ కాదంట, గర్ల్స్ అంట. మా ఫ్రెండ్ తర్వాత చెప్పాడు నాకు, ఏంటి ఇది బాయ్స్ కూడా హోస్టింగ్ ఉంటుంది కదా అని నేను ఎక్కించానని చెప్పాడు. అదే తప్పులో కాలేసాడు అనమాట వాడు. సో బాయ్స్కి కాదంటే యాప్ అది, గర్ల్స్ వరకేనంటే, గర్ల్స్కి ఎర్నింగ్ చేసుకోవడానికంట. అంటే మన బాయ్స్ ఎర్రిబకరాలు అవుతున్నాం అనమాట. ఇప్పటికైనా బాయ్స్ కొంచెం గర్ల్స్ కనిపించగానే రెస్పెక్ట్ ఇవ్వండి. నేను గర్ల్స్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. అలా అని చెప్పి ఇలాంటి డేటింగ్ యాప్స్లో ఏ వాయిస్ కూడా వాడి మిమ్మల్ని మోసం చేయొచ్చు గర్ల్స్. సో డబ్బులు లాస్ అయ్యేది మీరేనమాట. వాడి యాప్ ఏమి పిచ్చి ఎదవయ్యి మీకైతే క్రియేట్ చేయడు. అన్నీ మీ మీద జిమ్మిక్లు, మ్యాజిక్లు, మీ బ్రెయిన్ని రీడ్ చేసే వాళ్ళు అయితే యాప్ క్రియేట్ చేస్తారు. సో మన అమ్మాయి అనగానే ఎంత మనీ అని పెట్టేస్తామని చెప్పి వాళ్ళు వేలల్లో లక్షల్లో కూడా పెడతారు. మా ఫ్రెండ్ యాప్ అయితే నేను 50,000 పెట్టారు వాళ్ళు. అంతవరకు కూడా పెట్టుకోవచ్చు మనం గిఫ్ట్లు ఇవ్వాలంటే. ఇంకా మన ఆస్తులు రాయించుకుంటారు అన్నమాట చెప్పాలంటే టెక్నాలజీ పరంగా. సో ఆడికి ఏం జరిగిందంటే, ఫస్ట్ 9 రూపీస్ పెట్టాడు, 25 కాయిన్స్ వచ్చినాయి. అయితే 25 కదా వచ్చిన తర్వాత మెయిన్ కాల్ కాలలేదు, కింద ఐకాన్స్ అని ఉన్నారు. వాళ్ళకి వెళ్తే వాడికి 25 కాయిన్స్ 2 మినిట్స్లో అయిపోయినాయి. అంటే మినిట్కి 12 కాయిన్స్, 13 కాయిన్స్ అయిపోతున్నాయి. సరే కదా అని చెప్పి ఇంకో ఆఫర్ చూపించింది. అదేంటంటే 29 రూపీస్ వేసుకుంటే 90 కాయిన్స్, మామూలుగా అయితే 75 కాయిన్స్ వస్తాయి, 15 కాయిన్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఆఫర్ చూపించింది. ఈ రాశి కదా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇక్కడ జిమ్మిక్ ఉంది, మీరు గమనిస్తే ఒక 2-3 కాల్స్ కనెక్ట్ అయినాయి. అది ఓన్లీ ఆడియో కాల్ వరకే, వీడియో కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, దాంట్లో రీఛార్జ్ అడుగుతుంది. సో అని అడుగుతుందని చెప్పాడు, కనెక్ట్ అవ్వట్లేదు. వీడు చేసిన తప్పులో కాలండి 29 చేశాడు. వీడికి 38 రూపాయలు లాస్ అయింది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే, జిమ్మిక్ వాడు ఇప్పుడు 90 కాయిన్స్ ఇస్తున్నాడు కదా, ఓ 60 కాయిన్స్ 2-3 మినిట్స్కి అవగొట్టేస్తున్నాడు. అయిపోయాక 4th మినిట్ నుంచి వాడు రీఛార్జ్ అడుగుతున్నాడు మళ్ళీ 30 కాయిన్స్ ఉండగా. ఇంకా మరి అలాంటి జిమ్మిక్లు ప్లే చేస్తున్నారు యాప్స్ వాళ్ళు, మీరే గమనించాలి. ఫ్రాడ్ యాప్స్లో ఫస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే, ఫ్రాడ్ యాప్స్లో గుర్తుపెట్టుకోండి, ఫ్రాడ్ యాప్స్లో ఫస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది షేర్ చాట్ అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానో చాలామంది తెలిసి ఉంటుంది. షేర్ చాట్ వాడే వాళ్ళకి వాడు మన దగ్గర డబ్బులు దొబ్బడం ట్రై చేస్తారు తప్పించి వాడు మనకు ₹1 వచ్చింది దాకా. నేను 5 ఇయర్స్ నుంచి వాడిన దాంట్లో ₹1 కూడా రాలేదు. ఫ్రెండ్ యాప్ అయితే నాకు ఇచ్చారు. సో నేను తిని మోసం చేయకూడదు, తీసుకొని నేను అబద్ధం చెప్పకూడదు. ఒక ₹2,000 దాకా అయితే వచ్చినాయి దాంట్లో. కానీ షేర్ చాట్లో మనకు ₹1 కూడా రాలేదు, రాదు కూడా. వాడు ఎవడు మన నిర్భకర చేస్తాడు. సో బాయ్స్ బీ అలర్ట్, ఇలాంటి యాప్స్ గురించి జాగ్రత్తగా ఉండండి. సో మా ఫ్రెండ్ నాకు షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో కొంచెం వివేకంగా ఉండండి. టెక్నాలజీని వాడుకొని చాలామంది మోసాలు చేసేవాళ్ళు ఉంటారు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ఎంకరేజ్ మీ.
నా షార్ట్ వీడియోస్ చూసినట్టు ఫుల్ వీడియోస్ కూడా చూసి కొంచెం వ్యూస్ పెంచండి. ఫుల్ వీడియోస్‌కి అయితే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. కొంచెం ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్.